సాగర్ కోసం వెళ్ళబోతున్న అఖిలను అడ్డుకున్న రాణా మల్హోత్రా, అఖిల, నువ్వు సాగర్ కోసం వెళ్తున్నావా అని అడిగాడు. అతని కళ్ళు అప్పటికే ఆవేశంతో ఎర్రబడ్డాయి. మిస్టర్ రాణా, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. అతని ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా చిరాగ్గా అడిగింది అఖిల. లేదు అఖిల, బామ్మగారు ఇప్పటికే మన పెళ్ళికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు కాబోయే భార్యవి. ఆ సాగర్ ఎలాగో మన దారికి అడ్డు తప్పుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అతన్ని వెళ్ళనివ్వు అని అన్నాడు రాణా. ఎలాగైనా సరే అఖిలను పెళ్లి చేసుకుని ముక్తాదేవి ఫ్యామిలీలోకి అడుగు పెడితే తిరిగి తాను మళ్ళీ బిజినెస్లో రైజ్ అవ్వడానికి ముక్తాదేవి తప్పకుండా హెల్ప్ చేస్తుందని తన మనసులో ప్లాన్ చేసుకున్నాడు రాణా మల్హోత్రా. అందుకే తన ఆస్తులన్నీ పోగొట్టుకున్న విషయం బయటకు తెలియకముందే అఖిలతో పెళ్లిని కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకున్నాడు. ఆ కారణంగానే అఖిలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మిస్టర్ రాణా, ఈ పెళ్లికి గ్రాని ఒప్పుకోవచ్చు, కానీ నేను ఎప్పటికీ ఒప్పుకోను. మీరు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది అఖిల. ఎందుకు? నీకు నిజంగా ఆ సాగర్ నచ్చాడా? ఏముంది వాడి దగ్గర? కనీసం నిన్ను ఒక్కరోజు కూడా సంతోషంగా ఉంచలేదు అని హేళనగా అన్నాడు రాణా. అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోండి. నాకు ఇప్పటికే లేట్ అయ్యింది అంటూ కారిడోర్ తీయబోయింది అఖిల. లేదు, నువ్వు వెళ్ళటానికి నేను ఒప్పుకోను. నువ్వు నాతోనే రావాలి అని కోపంగా ఆమె చేతిని పట్టుకుని లాగాడు రాణా. అఖిల వెంటనే తన చేతిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించింది, కానీ రాణా పట్టు నుండి ఆమె విడిపించుకోలేకపోతోంది. ఇంతలో ఇక్కడేం జరుగుతుంది అంటూ శైలజ గొంతు వినిపించటంతో ఇద్దరూ అటువైపు చూశారు. రాణా అఖిల చేతిని పట్టుకొని ఉండటం చూసి శైలజకు సంతోషంగా అనిపించింది. కానీ అఖిల ముఖంలో కోపాన్ని చూసి ఆమె రాణా మల్హోత్రాతో వెళ్ళటానికి ఇష్టపడటం లేదని అర్థం చేసుకుంది శైలజ. వెంటనే గంభీరంగా, అఖిల, నువ్వెక్కడికి వెళ్తున్నావు? రాణాతో కలిసి పార్టీ దగ్గరికి పద. గ్రాని నీ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకుంటుంది అని చెప్పింది. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. నేను సాగర్ను చూడాలని అనుకుంటున్నాను అని మొండిగా చెప్పింది అఖిల. ఆ మాటకు శైలజ కోపంతో అఖిల అని అరిచింది. రాణా వెంటనే ఆమెను అడ్డుకుంటూ, ఆంటీ, మీరు అఖిలపై కోప్పడకండి. తనేదో టెన్షన్లో ఉంది. 2 నిమిషాలు కూర్చుని మాట్లాడుకుంటే క్లియర్ అవుతుంది. నేను వెళ్ళి మీకోసం 2 డ్రింక్స్ తీసుకొస్తాను. మీరు ఈలోగా అఖిలతో మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అక్కడ నుండి డ్రింక్స్ సర్వ్ చేస్తున్న వైపు వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే శైలజ హడావిడిగా, బేబీ, నువ్వేం చేస్తున్నావు? నీ లైఫ్లో నుండి ఆ సాగర్ను వదిలించుకోవటానికి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. దీన్ని యూజ్ చేసుకుని అతన్ని వదిలించుకో. నీకు ఈ రాణా మల్హోత్రానే కరెక్ట్. బిజినెస్లో, స్టేటస్లో నీకు తగినవాడు ఇతనే అంటూ అఖిలకు బ్రెయిన్ వాష్ చేయటానికి ప్రయత్నం చేసింది. ఆ మాటలు విని అఖిల కోపంగా, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది మమ్మీ. కోపంలో నోటికి ఏదొస్తే అది మాట్లాడావు. నీ వల్లే సాగర్ అంత బాధపడుతూ వెళ్ళాడు. సాగర్ ముఖాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది అఖిల. వెళ్తే వెళ్ళనివ్వు. అతని గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు కోరుకుంది కూడా ఇదే కదా. అతనికి డివోర్స్ ఇచ్చి రాణాతో హ్యాపీగా ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయి అని అంది శైలజ. ఆ మాటలకు అఖిల వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. శైలజ చెప్పినట్లుగానే నిన్నటి వరకు అఖిల కూడా సాగర్కి డైవర్స్ ఇవ్వాలని అనుకుంది. కానీ ఆ సిచ్యుయేషన్ వచ్చేటప్పటికి ఆమెకు మనసంతా తెలియని బాధతో నిండిపోయింది. మరోవైపు అఖిల శైలజల కోసం డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్ళిన రాణా మల్హోత్రా ఆల్రెడీ తనతో పాటు తెచ్చుకున్న మత్తుమందు ప్యాకెట్ను తీసి 2 డ్రింక్స్లో కలిపాడు. ఆ తరువాత ఆ గ్లాసుల వైపు చూసి నవ్వుకుంటూ, ఇప్పుడు మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తాను అని తనలో తానే అనుకుని ఆ 2 గ్లాసులను తీసుకొని అఖిల శైలజల దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే శైలజ నవ్వుతూ, వెయిటర్ సర్వ్ చేసేవాడు కదా, మీకెందుకు శ్రమ అని అంది. పర్వాలేదాంటీ, అఖిల కొంచెం డిస్టర్బ్గా ఉంది కదా, కూల్గా డ్రింక్ తాగిస్తే కాస్త కూల్ అవుతుంది అని
నవ్వుతూ తన చేతిలోని గ్లాసును ఒకటి శైలజకిచ్చి మరొకటి అఖిలకు ఇచ్చాడు రాణా. అఖిల వెంటనే తల అడ్డంగా ఊపుతూ, నాకు అవసరం లేదు, ముందు మీ ఇద్దరు తప్పుకోండి అని అంది. బేబీ, ముందు డ్రింక్ తాగు, ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దామని శైలజ అనటంతో అఖిల ఇంకేం మాట్లాడకుండా విసుగ్గా రాణా చేతిలోని గ్లాస్ని లాక్కొని కోపంతో గటగటా డ్రింక్ మొత్తం తాగేసి గ్లాస్ మళ్ళీ రాణా చేతిలో పెట్టింది. ఆమె చేసిన పనికి రాణాకు కోపం వచ్చింది, కానీ అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వాడు. ఇంతలో శైలజ కూడా డ్రింక్ పూర్తి చేయటంతో, మమ్మీ త్వరగా కారుకు మనం వెళ్దాం అని అంటూ కారు డోర్ తీయబోయింది అఖిల. కానీ అప్పటికే డ్రింక్లో ఉన్న మత్తు మందు ఆమెపై ప్రభావం చూపించటం మొదలు పెట్టడంతో అఖిలకు తల తిరగటం మొదలయ్యింది. మరోవైపు శైలజ కూడా కణతలపై చేయి పెట్టుకుంటూ కారు బ్యానెట్పై వాలిపోయింది. అది చూసిన రాణా నవ్వుకొని తన చేతిలో ఉన్న గ్లాసులను పక్కనే ఉన్న గడ్డిలోకి విసిరేసి ఆ ఇద్దరు లేడీస్ని మెల్లగా కారు ఎక్కించి తానే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ అక్కడ నుండి తీసుకువెళ్ళాడు. 1 గంట గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చింది శైలజ. మెల్లగా కళ్ళు తెరిచిన ఆమెకు తాను ఏదో ఒక గదిలో బంధించబడి ఉన్నానని అర్థమయ్యింది. తన పక్కనే ఉన్న అఖిల కూడా చైర్కు కట్టేసి ఉంది. దాంతో విషయం అర్థం చేసుకున్న శైలజ వెంటనే ప్లీజ్ హెల్ప్, ఎవరైనా రక్షించండి అని పెద్దగా అరిచింది. ఆ అరుపుకి ఆమె పక్కనే ఉన్న అఖిల కూడా మెల్లగా స్పృహలోకి రావటం మొదలుపెట్టింది. అనవసరంగా అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోక ఆంటీ, నువ్వు ఎంత గొంతు చించుకుని అరిచినా నిన్ను రక్షించడానికి ఎవరూ రారు. అప్పుడే ఒంటికి టవల్ చుట్టుకుని తల తుడుచుకుంటూ నెమ్మదిగా ఆ గదిలోకి వచ్చాడు రాణా మల్హోత్రా. రాణా, అసలు నువ్వేం చేస్తున్నావు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? మర్యాదగా మమ్మల్ని వదిలే. నువ్వు వయసులో చిన్నవాడివి, అనవసరంగా ఇలాంటి పనులు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, నీ ఫ్యూచర్ పాడు చేసుకోవద్దు అని హడావిడిగా చెప్పింది శైలజ. ఇప్పటి వరకు అతను చాలా మంచివాడని అనుకున్న శైలజకు రాణా అలా చేయటం మింగుడు పడటం లేదు. ఆమె మాటలు విని రాణా చిన్నగా నవ్వి మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి హఠాత్తుగా శైలజ జుట్టు పట్టుకొని తల పైకెత్తి, మిస్సెస్ శైలజారెడ్డి, నేను నీకు ఇప్పుడు ఒక నిజం చెప్తున్నాను, విను. నేను అన్ని సంవత్సరాలు బిజినెస్లో కష్టపడి చాలా డబ్బు సంపాదించాను. ఈ స్టేట్లో నాకంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డాను. కానీ ఏం జరిగిందో తెలీదు, ఎవరు నన్ను టార్గెట్ చేశారో తెలీదు. రాత్రికి రాత్రే మొత్తం తలకిందులయ్యింది. నా డబ్బు, నా బిజినెస్ అన్నీ ఒక్క రాత్రిలో మాయమైపోయాయి. ఇప్పుడు నేను నడి రోడ్డు పైకి వచ్చాను. నేను మళ్ళీ నా సామ్రాజ్యాన్ని ఒక్కో ఇటుగా పేర్చి నిర్మించుకోవాలి. ఇలా చేయాలంటే నాకు ఇప్పుడు డబ్బు కావాలి. అలా జరగాలంటే ఇప్పుడు నాకున్న సోర్స్ నీ కూతురు అఖిల ఒక్కటే. ఆమెను పెళ్లి చేసుకొని నేను ముక్తా ఫ్యామిలీకి అల్లుడనైతే మార్కెట్లో మళ్ళీ నా రెప్యుటేషన్ పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తారు. అందుకే నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. అతను చెప్పింది విని శైలజ షాక్ అయింది. అతని మనసులో ఇంత పెద్ద ప్లాన్ ఉంటుందని ఊహించలేదు. అప్పటికే పూర్తిగా స్పృహలోకి వచ్చిన అఖిల కూడా అతని మాటలన్నీ విని, అంటే నీ బిజినెస్ కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అంది. ఆ మాట విని రాణా శైలజ జుట్టును వదిలేసి అఖిల ముందుకు వచ్చి పక్కనే ఉన్న చైర్ లాక్కొని ఆమె ఎదురుగా కూర్చున్నాడు. ఆ తరువాత అఖిల గడ్డాన్ని పట్టుకొని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, లేకపోతే నీలాంటి సెకండ్ హ్యాండ్ను పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చా, లేక నువ్వేమైనా స్వర్గం నుండి దిగి వచ్చిన దేవకన్యవా అని ఎగతాళిగా మాట్లాడాడు. అతని మాటలకు అఖిల అసహ్యంగా ముఖం పెట్టి ఛీ అంటూ అతని చేతుల్లో నుండి ముఖాన్ని తిప్పుకుంది. మరీ అంత పతివ్రతలా ఫోజు కొట్టకు బేబీ. నువ్వు నీ మొగుడిని కాదని బయట ఎంతమందితో తిరుగుతున్నావో ఎవరికి తెలుసు. అయినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు రాణా. అతని మాటలు విన్న అఖిల కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వెంటనే అతని చెంప పగలగొట్టాలనుకుంది. కానీ
ఆమె చేతులు కట్టేసి ఉండటంతో ఆ పని చెయ్యలేక ఒక్కసారిగా అతని ముఖాన్ని గాండ్రించి ఉమ్మేసింది. ఆ సంఘటనతో రాణా మల్హోత్రా ముఖం హఠాత్తుగా క్రూరంగా మారిపోయింది. తన ముఖాన్ని ఎడమ చేతితో తుడుచుకొని మరో చేత్తో ఆమె చెంపపై లాగిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు అఖిల చెంపపై రాణా చేతి ముద్ర పడడంతో పాటు ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. రాణా, నా కూతురిపై చెయ్యి వేసి చాలా పెద్ద తప్పు చేశావు. ఇక చాలు. ఇప్పుడు కూడా నేను నిన్ను క్షమిస్తాను. ఎప్పటికైనా మమ్మల్ని వదిలేయ్. మేం కూడా నీ గురించి బయటకు చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతామని అంది శైలజ. అది విని రాణా పెద్దగా నవ్వుతూ, అసలు నీలాంటి అతి తెలివిగల అత్తను ఆ సాగర్గాడు ఇన్ని రోజులు ఎలా భరించాడో నాకు అర్థం కావటం లేదు. అయినా నేను మీకు అంత మూర్ఖుడిలా కనిపిస్తున్నానా? నువ్వు చెప్పిన మాటలు విని మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తానా అని అన్నాడు. అసలు నీకేం కావాలి? ఆవేశంగా అడిగింది శైలజ. అప్పుడు రాణా నెమ్మదిగా పైకి లేచి పక్కనే కబోర్డ్లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించుకొని గుండెల నిండా దమ్ములాగి శైలజ ఎదురుగా వచ్చి ఆమె ముఖంపై పొగను వదిలాడు. శైలజ ఆ పొగకు ఉక్కిరి బిక్కిరవుతూ పెద్దగా దగ్గింది. అది చూసి అఖిల పిడికిలి కోపంగా బిగుసుకుంది. కానీ రాణా మాత్రం శైలజ వైపు చూసి నవ్వుతూ, నిజానికి నాకు నీ దగ్గర నుంచి ఏమీ అవసరం లేదత్తా. అంతా నీ కూతురు దగ్గర నుంచే కావాలి. నాకెప్పటి నుంచో నీ కూతురిపై కన్నుంది. అందుకే ఈరోజు దాన్ని బలవంతంగా అనుభవించైనా సరే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుని వచ్చాను. కానీ నేను వేసిన వలలో నీ కూతురుతో పాటు నువ్వు కూడా చిక్కుకున్నావు. అదే నీ బ్యాడ్ లక్ అని అన్నాడు. అతని మాటలకు శైలజ కంగారు పడింది. నిజంగానే అఖిలను ఏమైనా చేస్తాడేమోననే భయంతో, రాణా, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు, ఎంతటితో ఆపేయని అరిచింది. అది విని రాణా ఒక్కసారిగా ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళి అతని నోటిపై వేలు పెట్టుకొని, సైలెంట్గా ఉండు శైలజారెడ్డి. ఇప్పటికే నీ గొడవ బాగా ఎక్కువైంది. నేను కాసేపు నీ కూతురితో రొమాన్స్ చేయాలనే మూడ్లో ఉన్నాను. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నీకే మంచిది అని బెదిరించాడు. రాణా, వద్దు అని శైలజ అరవబోతుండగానే తన చేతిలో ఉన్న సిగరెట్ను సడన్గా శైలజ చేతిపై అంటించాడు. ఆ నొప్పికి శైలజ తట్టుకోలేక అమ్మా అంటూ పెద్దగా అరిచింది. అది చూసి అఖిల భయంగా, రాణా, మా మమ్మీని ఏం చెయ్యకు, ఆమెను వదిలేయ్ ప్లీజ్ అని బ్రతిమాలింది. ఓకే బేబీ, నువ్వు ఇంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి తప్పకుండా వదిలేస్తాను అని చెప్పి శైలజ చేతిపై నుండి సిగరెట్ తీసి, ఎప్పటికైనా నీ నోరు మూసేయ్. ఇక్కడ ఏం జరిగినా సరే సైలెంట్గా చూస్తూ ఉండటమే నీ పని, అర్థమైందా అని అన్నాడు. సిగరెట్తో కాల్చిన నొప్పికి విలవిలలాడిపోయిన శైలజ కళ్ళ నిండా నీళ్లతో అయిష్టంగానే సరే అన్నట్లు తలూపింది. గుడ్, ఇప్పుడు దారికొచ్చావు అని అంటూనే రాణా తన చేతిలో ఉన్న సిగరెట్ను పక్కనే ఉన్న యాస్ట్రేలో పడేసి తన రెండు చేతులను కలిపి పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటూ అఖిల వైపు నవ్వుతూ చూశాడు. అఖిల అసహ్యంగా ముఖం తిప్పుకుంది. రాణా నవ్వుతూ ఆమె దగ్గరకు వెళ్ళి తన చేత్తో ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకొని కోపంతో అదురుతున్న ఆమె పెదవులపై ముద్దు పెట్టడానికి ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళాడు. అఖిల భయంతో తన పెదవులను గట్టిగా బిగించుకొని కళ్ళు మూసుకుంది. మరో క్షణంలో రాణా పెదవులు అఖిల పెదవుల్ని తాకబోతున్నాయనగా పెద్ద శబ్దంతో ఆ గది డోర్ తెరుచుకుంది. వెంటనే ఆ గదిలో ఉన్న ముగ్గురు తలలు తిప్పి అటువైపు చూశారు. అక్కడ నిలబడి ఉన్నాడు సాగర్. అతని కళ్ళు ఆవేశంతో రాణా వైపు చూస్తున్నాయి. ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన అఖిల ఎంతసేపైనా రాకపోవటంతో ఆమెకు కాల్ చేశాడు సాగర్. ఎన్నిసార్లు కాల్ చేసినా అఖిల ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో తన లగేజ్ ప్యాక్ చేసుకుని చివరిసారిగా ఆమెను చూడాలని మళ్ళీ పార్టీ దగ్గరకు వెళ్ళాడు సాగర్. అఖిల అక్కడ లేదని, కాసేపటి క్రితం స్పృహలో లేని ఆమెను రాణా మల్హోత్రా కారులో తీసుకెళ్తుంటే చూశానని అక్కడున్న ఒక వెయిటర్ చెప్పాడు. దాంతో అఖిల ఏదో ప్రమాదంలో ఉందని ఊహించిన సాగర్ ఆమె కోసం వెతుకుతూ రాణా ఇంటికి వచ్చాడు.
సాగర్ను చూడగానే అఖిల సంతోషంగా, సాగర్ వచ్చేసావా? త్వరగా పోలీసులకి కాల్ చేయి, వీడు మమ్మల్ని కిడ్నాప్ చేశాడు అని అరిచింది. సాగర్ త్వరగా వచ్చి మా కట్లు విప్పు అని అప్పటిదాకా భయంతో నోరు మూసుకున్న శైలజ కూడా పెద్దగా అరిచింది. సాగర్ డోర్ దగ్గరే నుంచుని అఖిల వైపు పరిశీలనగా చూశాడు. ఆమె ముఖం మీద కనిపించిన చేతి ముద్రలు చూడగానే అతని హృదయం ఆవేశంతో రగిలిపోయింది. అఖిల తన భార్యగా మారి 2 ఏళ్లవుతుంది. అయినా ఈరోజు వరకు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా సాగర్ ఆమెను తాకటానికి కూడా ఇష్టపడలేదు. కానీ రాణా ఆమెను ఏకంగా కొట్టే ధైర్యం చేశాడని అర్థం కావటంతో అతను ఆవేశంగా పిడికిలి బిగించి, రాణా నీకేదైనా ఉంటే నాతో తేల్చుకో, అఖిలను వదిలేయని అన్నాడు. వచ్చాడండి పనికిరాని పెద్ద మనిషి. ఇప్పుడేంటి? నేను అఖిలను వదిలేయాలి అంతే కదా? దాందేముంది, వదిలేస్తాను. కానీ దానికి బదులుగా నువ్వు నాకు లొంగిపోవాలి, ఒప్పుకుంటావా అని ఎగతాళిగా అడిగాడు. ఆ మాట వినగానే అఖిల కంగారుగా, అవసరం లేదు సాగర్, నువ్వు దీనికి ఒప్పుకోవద్దు అని అరిచింది. అఖిల నువ్వు మధ్యలో మాట్లాడకు, మనం ఇక్కడి నుండి బయటపడాలా వద్దా అని అఖిలను వారించింది శైలజ. మమ్మీ, మనం బయటపడడానికి సాగర్ను డేంజర్లోకి వెళ్ళమంటున్నావా అని తల్లి వైపు చిరాగ్గా చూస్తూ అంది అఖిల. మనమేమీ అడగలేదు, అది వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు. నువ్వు మధ్యలో మాట్లాడి మనం బయటపడే అవకాశాన్ని పోగొట్టకు అంది శైలజ. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే దూరంగా పోలీస్ వెహికల్ సైరన్ వినిపించింది. అది వినగానే రాణా ముఖం మారిపోయింది. దాంతో అతను సాగర్ వైపు కోపంగా చూస్తూ, నువ్వు పోలీసుల్ని పిలిచావా అని అడుగుతూనే పక్కనే టేబుల్పై ఉన్న ఫ్రూట్స్ కట్ చేసే కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. మరి నీలాంటి వాడు ఉండటానికి సరైన ప్లేస్ జైలే, అందుకే కాల్ చేశాను. ఎప్పటికైనా వాళ్ళను వదిలే, తక్కువ శిక్షతో బయటపడతావు అన్నాడు సాగర్. ఇంపాసిబుల్, వీళ్ళు నా దగ్గర ఉన్నంత వరకు ఏ పోలీసులు వచ్చినా నన్నేం చెయ్యలేరు అంటూ తన చేతిలోని కత్తిని ఊపుతూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు రాణా. నువ్వసలు మగాడివేనా? ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని తప్పించుకోవాలని అనుకుంటున్నావు అన్నాడు సాగర్. ఆ మాటతో రాణాలోని ఈగోను రెచ్చగొట్టడానికి ట్రై చేశాడతను. సాగర్ ఊహించినట్లే రాణా కోపంతో అరవబోయాడు. కానీ అంతలోనే అతని మనసులో ఏదో ఆలోచన రావటంతో ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆల్రెడీ పోలీసులు ఇక్కడికి వచ్చేశారు. వాళ్ళు ముక్తా ఫ్యామిలీకి ఈ విషయం గురించి ఇన్ఫామ్ చేసే ఉంటారు. ఇప్పుడు ఈ ఇద్దరిని నాతో ఉంచుకుంటే ముక్తా ఫ్యామిలీ తన పలుకుబడితో నన్ను ఈ కేసు నుండి బయటకు రానివ్వకుండా చేస్తుంది. నేను ఈ అఖిలను పెళ్లి చేసుకోవాలని కిడ్నాప్ చేశాను. కానీ ఇప్పుడు పెళ్లి సంగతి దేవుడెరుగు, జైలుకి కూడా వెళ్ళేలా ఉన్నాను. కాబట్టి వీళ్ళను వదిలేసి ఆ సాగర్ గాడిని అడ్డు పెట్టుకుంటాను. అప్పుడు ముక్తా ఫ్యామిలీ నన్ను వదిలేసే ఛాన్స్ ఉంది అనుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న రాణా వెంటనే, ఆడవాళ్లను అడ్డు పెట్టుకున్నానని అన్నావు కదా, సరే ఇప్పుడు వాళ్ళను వదిలేసి నిన్నే అడ్డు పెట్టుకుంటాను. నీ భార్యను నిజంగా నువ్వు విడిపించాలనుకుంటే ఆమె బదులు నువ్వు నాకు బందీగా ఉండు. ఇది నేను నీకు ఇస్తున్న ఎక్స్చేంజ్ ఆఫర్, ఏమంటావు అని అడిగాడు. నేను ఒప్పుకుంటున్నాను అని ఒక క్షణం కూడా ఆలోచించకుండా సమాధానం చెప్పాడు సాగర్. అది వినగానే అఖిల కంగారు పడుతూ, సాగర్ నువ్వు తెలివి తక్కువగా ఆలోచించకు, మాకు బదులుగా నువ్వు సరెండర్ అయితే అతను మమ్మల్ని వదిలిపెడతాడని నమ్మకమేముంది అని అంది. అఖిల, నిన్ను నోరు మూసుకోమని చెప్పాను కదా, మనం సేఫ్గా బయటపడటం నీకు ఇష్టం లేదా అంటూ అఖిలను అడ్డుకోవటానికి ప్రయత్నించింది శైలజ. మరోవైపు అప్పుడే పార్టీ పూర్తవడంతో అఖిల రాణాల పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకున్న ముక్తాదేవి తన పక్కనే ఉన్న వ్యక్తితో, అఖిల రాణా ఎక్కడున్నారో చూసి స్టేజ్ పైకి రమ్మని చెప్పండి అని అంది. సరే మేడం అంటూ ఆ వ్యక్తి వాళ్ళని వెతకటానికి వెళ్ళాడు. కానీ ఇంతలో గ్రానీ, పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. ఆఫీసర్ జ్యోతి మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని అంటున్నారు అంటూ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆమె మనవడు. ముక్తాదేవి వెంటనే ఫోన్ తీసుకొని హలో అనగానే అటువైపు నుండి జ్యోతి మాట్లాడుతూ అఖిల శైలజలు కిడ్నాప్ అయిన విషయం గురించి ఆమెతో చెప్పింది.
అది విని ముక్తాదేవి షాక్ అవుతూ, మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. రాణా చాలా మంచి పిల్లాడు. అతను ఎలాంటి పని చేస్తాడంటే నేను నమ్మను అని అంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇదే. మేమిప్పుడే రాణా ఇంటికి చేరుకోబోతున్నాం అని మృదువుగా సమాధానం చెప్పింది ఆఫీసర్ జ్యోతి. నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన ముక్తాదేవి వెంటనే అక్కడ నుండి బయలుదేరింది. ఇన్స్పెక్టర్ జ్యోతి తన టీంతో రాణా ఇంటికి చేరుకునేసరికి అప్పటికే అక్కడున్న ఇన్స్పెక్టర్ ఆమెకు ఎదురొచ్చి విష్ చేశారు. సిచ్యువేషన్ ఏంటి అని ఆ ఇంటిని పరిశీలనగా చూస్తూ అడిగింది జ్యోతి. ప్రస్తుతం కిడ్నాపర్తో మనకు కంప్లైంట్ ఇచ్చిన సాగర్ మాట్లాడుతున్నారు. ఆ కిడ్నాపర్ వైల్డ్గా బిహేవ్ చేస్తే అతన్ని షూట్ చేయడం కోసం ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై నుండి మన స్నిప్పర్ ఒకరు వాళ్ళని వాచ్ చేస్తూ వెయిట్ చేస్తున్నారు. సో స్టిల్ నౌ సిచ్యువేషన్ ఈజ్ ఇన్ అండర్ అవర్ కంట్రోల్ అని చెప్పాడు ఇన్స్పెక్టర్. గుడ్ అంటూ రాణా ఇంటి వైపు చూసింది జ్యోతి. అప్పుడే తన వాళ్లతో కారు దిగిన ముక్తాదేవి కూడా అక్కడికి వచ్చింది. ఇన్స్పెక్టర్ ఆమెకు విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరోవైపు రాణా ఇంట్లో ఏం డిసైడ్ చేసుకున్నావు అని సాగర్ను అడిగాడు రాణా. నేను రెడీగా ఉన్నాను అన్నాడు సాగర్. ఆ మాట విని అఖిల అతని వైపు నిస్సహాయంగా చూసింది. సరే అయితే నీ చేతులు రెండు తల వెనక్కి పెట్టుకొని నువ్వు లోపలికి రా అని అన్నాడు రాణా. నేను నీకు అంత తెలివి తక్కువ వాడిలా కనబడుతున్నానా? నేను లోపలికి వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళని వదిలిపెట్టకపోతే అని అనుమానంగా ప్రశ్నించాడు సాగర్. నువ్వు లోపలికి రాగానే నేను వాళ్ళని బయటకు పంపిస్తాను అన్నాడు రాణా. కుదరదు, రెండూ ఒకేసారి జరగాలి. ముందు నువ్వు వాళ్ళ కట్లు విప్పు. వాళ్ళు అక్కడి నుండి లేచి బయటకు అడుగు వేసే సమయంలో నేను నీ దగ్గరికి వస్తాను అని తన ఆలోచన చెప్పాడు సాగర్. ఆ మాటకు రాణా ఒక క్షణం ఆలోచించి, సరే కానీ నువ్వు ఈ మధ్యలో ఏదైనా గేమ్ ప్లే చేయటానికి ట్రై చేస్తే నీ భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గుర్తుపెట్టుకో అని బెదిరించి అఖిల శైలజల కట్లు విప్పాడు. శైలజకు ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. దాంతో వెంటనే హడావిడిగా అఖిల చేతిని పట్టుకొని బయటకు నడవటం మొదలుపెట్టింది. సాగర్ ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వస్తున్నాడు. మధ్యలో సాగర్ తనకు దగ్గరగా రాగానే అఖిల అతని కళ్ళల్లోకి చూసింది. నీకేం కాదు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి రాణా వైపుకు వెళ్ళాడు సాగర్. అతను దగ్గరకు రాగానే రాణా అతని మెడపై కత్తి పెట్టి వెంటనే అతన్ని కుర్చీల్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశాడు. బయటికి వెళ్తూ డోర్ దగ్గరికి చేరుకున్న అఖిల అక్కడ నుండి వెళ్ళటం ఇష్టం లేనట్లుగా వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే కుర్చీలో కూర్చుని ఉన్న సాగర్ ఆమె వైపు ప్రశాంతంగా చూశాడు. అఖిల, మనం తొందరగా ఇక్కడి నుంచి బయటపడాలి, పద అంటూ శైలజ ఆమె చేతిని పట్టుకొని లాక్కుంటూ బయటకు తీసుకువెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ బయటికి రావటం చూసిన ముక్తాదేవి హడావిడిగా ముందుకు వెళ్ళి, మీకు ఏం కాలేదు కదా అంటూ అఖిలను పైనుండి కింది వరకు చూస్తూ అంది. అఖిల, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది. నాకేం కాలేదు గ్రానీ అని సమాధానం చెప్పింది అఖిల. మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి రా అంటూ ముందుకు అడుగు వేసింది ముక్తాదేవి. కానీ గ్రానీ, సాగర్ ఇంకా లోపలే ఉన్నాడు. ముక్తాదేవి చేతిని పట్టుకొని అక్కడే ఆపుతూ భయంగా చెప్పింది అఖిల. ఆ మాట వినగానే శైలజ కోపంగా, చాలు అఖిల, నువ్వు ఇక అతని గురించి ఆలోచించడం ఆపేయని అంది. ముక్తాదేవి కనీసం తల కూడా తిప్పకుండా తన ఎదురుగా ఉన్న ఆఫీసర్ జ్యోతి వైపు చూసి, ఇక మేము వెళ్ళిపోవచ్చా అని అడిగింది. జ్యోతి అక్కడ జరుగుతున్నదంతా ఆశ్చర్యంగా చూస్తూ, లోపల ఉన్న సాగర్ మీ ఫ్యామిలీలో వ్యక్తి కాదా అని అడిగింది. కాదు, అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. శైలజ ముందుగా సమాధానం చెప్పి అఖిలను బర్బరాలాక్కుంటూ తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ వెనుకే ముక్తాదేవి కూడా వెళ్ళి కారు ఎక్కింది. శైలజ బయటికి వెళ్ళేటప్పుడు డోర్ సరిగ్గా క్లోజ్ చేయకపోవడంతో గదిలో కూర్చుని ఉన్న సాగర్, రాణాలకు బయట జరుగుతున్నదంతా క్లియర్గా కనబడుతోంది. వాళ్ళు వెళ్ళిపోగానే రాణా మల్హోత్రా పెద్దగా నవ్వుతూ, సాగర్, నువ్వు వాళ్ళ కోసం ఎంత చేసినా నువ్వు ఇప్పటికీ వాళ్ళ దృష్టిలో పనికిరాని వాడివే అని అన్నాడు. ఇందులో కొత్తగా నువ్వు కనిపెట్టిందేముంది, అందరికీ తెలిసిందే కదా కూల్గా చెప్పాడు సాగర్.
ఆ మాట మీద రాణా కొంచెం ఆశ్చర్యపోతూ, నీ నిజాయితీని మెచ్చుకోవాల్సిందే అని అన్నాడు. సాగర్ అతని మాటలు పట్టించుకోకుండా, అది సరే కానీ ముందు ఒక విషయం చెప్పు. స్వప్నలోక గ్రూప్ హఠాత్తుగా నీకు సపోర్ట్ చేయటం ఎందుకు మానేసిందో, నీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ని ఎందుకు విత్డ్రా చేసుకుందో నీకు తెలుసుకోవాలని లేదా అని అడిగాడు. ఆ మాటలు వినగానే రాణా ముఖం ఒక్కసారిగా మారిపోయింది. తనకు స్వప్నలోక గ్రూప్ సపోర్ట్ ఉందని ఎంతవరకు ఎవరికీ తెలియదు. అలాగే తాను దివాళా తీసిన విషయం కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కాసేపటి క్రితం అఖిల శైలజలకు తాను స్వయంగా చెబితేనే ఈ విషయం తెలిసింది. అలాంటిది ఎందుకు పనికిరాని సాగర్కు ఇవన్నీ ఎలా తెలిసాయో అతనికి అర్థం కాలేదు. దాంతో రాణా షాక్ అవుతూ, ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు. స్వప్నలోక గ్రూప్ నీకు సపోర్ట్ రిజెక్ట్ చేసినప్పుడు నువ్వు ఎవరో గొడవ పెట్టుకోకూడని వాళ్ళతో పెట్టుకున్నావని నీకు చెప్పే ఉంటారు కదా, అది ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదా అని చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్. అతని మాటలు వింటున్న రాణాకు బుర్ర గిర్రున తిరుగుతున్నట్లయింది. కాసేపటికి మెల్లగా ఏదో అర్థమవుతున్నట్లు అనిపించింది. అతని రెండు కళ్ళు పెద్దవిగా చేసుకొని ఆశ్చర్యంగా సాగర్ వైపు చూస్తున్నాడు. నెమ్మదిగా అతని చేతిలో ఉన్న కత్తి కిందకి జారిపోయింది. అదే సమయంలో బయట ఉన్న పోలీస్ ఆఫీసర్ జ్యోతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఇన్స్పెక్టర్, మేడం, స్నిప్పర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆ గదిలో సాగర్ను కిడ్నాప్ చేసిన రాణా హఠాత్తుగా సాగర్ కాళ్ళపై పడి ఏదో బ్రతిమాలుడుతున్నాడంట అని చెప్పాడు. వాట్? షాక్ అవుతున్నట్లుగా అన్న జ్యోతి వెంటనే టెలిస్కోప్ తీసుకొని వ్యూ పాయింట్కి ఆ గదిలో జరుగుతున్న దాన్ని చూసింది. లోపల ఉన్న రాణా కుర్చీలో కూర్చుని ఉన్న సాగర్ కాళ్ళపై పడి ఏదో బ్రతిమాలుతూ ఉండటం ఆమెకు కనిపించింది. అది చూసిన జ్యోతి అసలేం జరుగుతుంది అని తనలో తానే అనుకోకుండా ఉండలేకపోయింది. ఒక నేరస్తుడు బందీగా ఉన్న వ్యక్తిని బతిమాలుతుంటే చూడటం వాళ్లకు ఇదే మొదటిసారి. సాగర్ చెప్పిన మాటలు విన్న రాణాకు ముందు అంతా అయోమయంగా అనిపించింది. కానీ సాగర్ తన విషయంలో జరిగిన సంఘటనలు అన్నీ క్లియర్గా చెప్పడంతో పాటు స్వప్నలోక గ్రూప్ ఓనర్ తానే అన్న విషయం కూడా అతనికి తెలిసేలా చేశాడు. అది విన్న తరువాత రాణా క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాగర్ కాళ్ళపై పడి, నన్ను క్షమించండి సాగర్ గారు, నేను మీ విషయంలో చాలాసార్లు తప్పుగా ప్రవర్తించాను, ఇంకెప్పుడూ ఇలా జరగనివ్వను, దయచేసి నన్ను వదిలేయండి అని అన్నాడు. నువ్వు చేసింది చిన్న చిన్న తప్పులైతే ఈజీగా క్షమించవచ్చు రాణా, కానీ నువ్వు నీ లైన్ క్రాస్ చేసావు. ఇప్పుడు నిన్ను క్షమించి వదిలేయటం నా చేతిలో లేదు. ఇప్పటికే నీకోసం బయట పోలీసులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను నిన్ను వదిలేసినా వాళ్ళు నిన్ను వదలరు అని చెప్పాడు. కానీ సాగర్ గారు, నేను కేవలం కిడ్నాప్ చేయడం తప్ప మరే నేరం చేయలేదు అంటూ ఏడుపు గొంతుతో సమాధానం చెప్పాడు రాణా. నా భార్యపై చేయి చేసుకున్నావు, దానికన్నా పెద్ద నేరం ఇంకేముంది రాణా, దానికి నువ్వు శిక్ష అనుభవించే తీరాలి అని సీరియస్గా చెప్పిన సాగర్ వెంటనే చైర్లో నుండి లేచి బయటకు వచ్చాడు. అతను రావడం చూడగానే జ్యోతి హడావిడిగా ముందుకు వెళ్ళి, మీకు ఏ ఇబ్బంది లేదు కదా అని అడిగింది. లేదు ఆఫీసర్, మీ కన్సర్న్కి థ్యాంక్స్, నేను బాగానే ఉన్నాను, కంప్లైంట్ చేయగానే చాలా త్వరగా రియాక్ట్ అయ్యారు, థ్యాంక్ యూ అని చెప్పాడు. అది మా డ్యూటీ మిస్టర్ సాగర్, మీరు కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కానిస్టేబుల్ని పిలిచి సర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి అని చెప్పింది. సాగర్ తన స్టేట్మెంట్ ఇస్తూ ఉండగానే కొంతమంది పోలీసులు రాణాను అరెస్ట్ చేసి తీసుకురావటం కనిపించింది. ఆ తరువాత సాగర్ అక్కడి నుండి బయలుదేరి రోడ్డు దగ్గరికి రాగానే అతని ముందు 6 లగ్జరీ కార్లు వరుసగా వచ్చాగాయి. అందులో నుండి హడావిడిగా బయటికి దిగిన కేదార్, సార్ మీరు బాగానే ఉన్నారా అని అడిగాడు. ముందు మనం ఇక్కడి నుండి వెళ్దాం అన్నాడు సాగర్. సరే సార్ అని కేదార్ కారు డోర్ ఓపెన్ చేయడంతో సాగర్ కారు ఎక్కాడు. వెంటనే కార్లన్నీ అక్కడి నుండి బయలుదేరాయి. దూరం నుండి అదంతా గమనిస్తున్న ఆఫీసర్ జ్యోతి, ఇండస్ట్రియలిస్ట్ కేదార్ ఈ సాగర్ కోసం ఎందుకు వచ్చాడు, అసలు ఈ సాగర్ ఎవరు అని అనుమానంగా అనుకుంది. 1 గంట తరువాత
అనురాగ్ రెస్టారెంట్లోని ఆఫీస్ రూమ్లో కేదార్తో కలిసి కూర్చుని ఉన్నాడు సాగర్. వాళ్ళ ముందు భయంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు మచ్చమోహన్. ఆ ఏసీ రూమ్లో కూడా అతని నుదుటి నుండి చెమట చుక్కలు కారుతున్నాయి. నువ్వు సాగర్ సార్నే బెదిరించేంత గొప్పవాడివయ్యావా? కోపంగా కళ్ళెర్ర చేస్తూ అడిగాడు కేదార్. సార్, అది నేను కావాలని చెయ్యలేదు. సాగర్ సార్ గురించి తెలియక అలా మాట్లాడాను. నన్ను క్షమించండి. భయంతో గుణికిపోతూ 2 చేతులు జోడించి అడిగాడు మోహన్. వదిలే కేదార్, తెలియక చేశానని అంటున్నాడు కదా అని అన్నాడు సాగర్. దాంతో కేదార్ సరేనని తల ఊపి, ఈసారి ఎవరి మీదకైనా గొడవకి వెళ్ళేటప్పుడు వాడెవడు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసుకుని వెళ్ళు. లేదంటే ఈసారి నువ్వు కాదు, నీ బాడీ మాత్రమే వెనక్కి వస్తుంది. ఇక వెళ్ళు అని హెచ్చరించాడు. సరే సార్ అని భయంగా తలూపి అక్కడ నుండి వెనక్కి తిరిగాడు మోహన్. ఒక్క నిమిషం ఆగు మోహన్ అని అన్నాడు సాగర్. మోహన్ వెంటనే ఆగి వెనక్కి తిరిగాడు. నువ్వు ఇక నుండి ఆ స్వరూప్పై ఒక కన్నేసుంచు. వాడు ఎవరిని కలుస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండు. ఏదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పాడు సాగర్. దానికి మోహన్ అలాగే సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కాసేపు కేదార్తో మాట్లాడిన సాగర్ ఇక నేను బయలుదేరుతానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వారం రోజుల తరువాత ఆఫీస్కి బయలుదేరుతున్న అఖిల దగ్గరకు వచ్చిన శైలజ, బేబీ, నీ వాట్సాప్కి ఒక పిక్ పంపించాను. అందులో ఉన్న అబ్బాయి పేరు భువన్. త్రిలోక్ విల్లాస్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. ఈరోజు మార్నింగ్ 11కి నీ ఆఫీస్కి వచ్చి కలుస్తాడు. అతనితో మాట్లాడు అని చెప్పింది. అతను నన్నెందుకు కలుస్తాడు? నేనేం మాట్లాడాలి అని అయోమయంగా అడిగింది అఖిల. చిన్నపిల్లలా మాట్లాడకు అఖిల. అతను నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఒకరికి రిలేటివ్. నీ గురించి అన్ని విషయాలు చెప్పాను. నీ పిక్ కూడా పంపించాను. అతనికి నువ్వు బాగా నచ్చావు. ఒకసారి నువ్వు కూడా కలిస్తే ఆ తర్వాత విషయాలు మాట్లాడుకోవచ్చు సీరియస్గా చెప్పింది శైలజ. మమ్మీ, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నాకు పెళ్లి కావాలని నిన్ను అడిగానా? శైలజపై చిరాకును కంట్రోల్ చేసుకుంటూ అడిగింది అఖిల. అన్నీ నువ్వు అడిగితేనే చేశానా? నీ లైఫ్కి ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. ఇక నాతో వాదించకుండా అతను ఆఫీస్కి వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడు అని చెప్పి వెనక్కి తిరిగింది శైలజ. నా ఆఫీస్కి ఎవరూ రానవసరం లేదు. నేను ఎవరిని కలవను మొండిగా చెప్పి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని కోపంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది అఖిల. ఒక్క క్షణం పాటు శైలజ ఆమె వెళ్ళిన వైపే చూసి, నీకే అంత పంతం ఉంటే నిన్ను కన్న తల్లిని నేను, మరి నాకెంత పంతం ఉండాలి? నువ్వు ఈరోజు అతన్ని కలిసే తీరాలి అని అనుకుంటూ వెంటనే భువన్కి కాల్ చేసి, అమ్మాయి నిన్ను కలవటానికి ఒప్పుకుంది. మీరు అనుకున్న ప్రకారం 11కి వెళ్ళి అఖిలను ఆఫీస్లో కలవండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది శైలజ. శైలజ పంపిన పెళ్లి కొడుకు భువన్ను అఖిల కలుస్తుందా? అఖిలకు దూరంగా వెళ్ళిన సాగర్ ఏం చేయబోతున్నాడు అనే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మరి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. స్టోరీ ఎలా ఉందో తప్పనిసరిగా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి.